భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ జాతీయ రహదారి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, తొంట అంజయ్య కుర్మ హాజరై అంబేద్కర్కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, అప్పల భాస్కర్, రాములు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మన రామచంద్రాపురం డివిజన్లో వైభవంగా ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ డైమండ్ పాయింట్ ఈ బెల్ డిపో చౌరస్తా దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారికి, మరి మాజీ కార్పొరేటర్ అంజన్, అంబేద్కర్ ఏదైతే మన ఆర్టికల్ 53 ప్రకారం చేసిర్రో దాని ప్రకారమే మన తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ఉందంటే మన తెలంగాణ విడిపోయి ఇంత మంచిగా ఉండడానికి కారణము మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ వచ్చింది. ఆయన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఇవాళ 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని రామచంద్రాపూర్ మరియు భారతీనగర్ డివిజన్లో మరి పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నిటినీ మనం ముందుకు తీసుకుపోయే విధంగా మరి మనందరం కూడా ప్రతి జయంతి రోజు ఏ రకంగా అయితే ఆయనకు పూలదండలు వేసి ఆయనను మనం గుర్తు చేసుకుంటున్నామో మరి ఆయన ఆశయాలను కూడా అదే రకంగా ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి 125 ఫీట్ల అంబేద్కర్ స్టాచ్యూని మన కేసీఆర్ గారు రాజ్యాంగ నిర్మాతనే మనం అవమానం పరచడం మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు ప్రతి దళితుడు బాగుండాలి, అందరం బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో దళిత బంధు ఇచ్చి 10 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని పోయిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అట్లాంటి పార్టీ మరి ముందుకు పోవాలి. మరి రాజ్యాంగంని నిర్మాత అంబేద్కర్ స్టాచ్యూని మరొకసారి చెప్తున్నాము, అంబేద్కర్ స్టాచ్యూకి ఘనమైన నివాళి ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవమానపరుస్తున్నదో దాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క రామచంద్రాపురంలో ప్రతి సంవత్సరం లాగానే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని కులాలు అన్ని మతాల వారి ఆధ్వర్యంలో విధంగా 3 డివిజన్ల అధ్యక్షుడు పరమేష్ గారు, శ్రీరాములు గారు, అదే ఈ యొక్క సుంగుస్వామి గారు, మా ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ ఈ యొక్క అందరికీ పేరు ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో రాసినటువంటి పొందుపరిచిన దానివల్లనే ఈనాడు ముందుకు పోతున్నామని సందర్భం మనం చేస్తూ నేను కూడా ఈ యొక్క బీసీ జనరల్లో ఈ రామచంద్రాపురం యొక్క కార్పొరేటర్గా అయినానంటే దానికి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, మన యొక్క ఆర్థిక రంగంలో కానీ అన్ని రంగాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ముందుకు పోయినాడే